ఎవ్రీవన్, ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూసినటువంటి మెయిన్ ఏంటంటే యాక్సిడెంట్స్ కానివ్వండి, అలాగే డ్రౌనింగ్ కేసెస్ కానివ్వండి, లేకపోతే బిల్డింగ్ కొలాప్సెస్ కానివ్వండి, ఇలాంటి వాటిలో పేషెంట్స్ చాలామంది అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం సేవ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి, అన్నిటికంటే ముఖ్యమైనది సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యంగా హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ట్రామా యాక్సిడెంట్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే పాయిజనింగ్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే హైపోథర్మియా అంటే ముఖ్యంగా టెంపరేచర్ పడిపోయి కోల్డ్ ప్లేసెస్లో కనుక పేషెంట్స్ అన్రెస్పాన్సివ్గా ఉంటే ఇమీడియట్గా సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ సిపిఆర్ అనేది ఎలా చేయాలి, టెక్నిక్ ఏంటి, ఎంత స్పీడ్తో చేయాలని చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 30 కంప్రెషన్స్ ఎప్పుడైనా సరే మనం హార్ట్ కంప్రెషన్స్ చేస్తున్నప్పుడు 30 కంప్రెషన్స్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్ అండి. ఈ 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాతనే 2 రెస్క్యూ బ్రెత్స్ అంటే పేషెంట్కి గాలి ఆడిపోతే కనుక 2 రెస్క్యూ బ్రెత్స్ అనేది మనం ఇవ్వాలి. ఈ కంప్రెషన్స్ ఎంత స్పీడ్తో ఇవ్వాలి అంటే కనీసం 100 to 120 పర్ మినిట్ స్పీడ్తో మనం ఈ కంప్రెషన్స్ అనేది ఇవ్వాలి. అలాగే 5 to 6 సెంటీమీటర్స్ డెప్త్ వచ్చేలాగా రికాయిల్ ఉండేలాగా మనం ఈ కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎందుకు మనం ఈ కంప్రెషన్స్ చేస్తున్నామంటే ముఖ్యంగా బాడీ యొక్క సర్క్యులేషన్ని మెయింటైన్ చేయడానికి. ప్రీవియస్గా ఏబిసి ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అనేది ఒక సీక్వెన్స్గా మనం పేషెంట్స్ని సేవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు సిఏబి అంటే సర్క్యులేషన్, ఎయిర్వే, బ్రీతింగ్. దిస్ షోస్ సర్క్యులేషన్కి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఎందుకంటే మనం డిలే అయ్యాము అంటే పేషెంట్కి మెదడుకి రక్త సరఫరా కనుక ఆగిపోతే పేషెంట్ పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎటువంటి అన్కాన్షియస్ పర్సన్ అయినా కానీ పల్స్ లేనట్టయితే కనుక, అన్రెస్పాన్సివ్గా ఉన్నట్టయితే కనుక వెంటనే సిపిఆర్ అనేది ఇనిషియేట్ చేయడం మంచిది. ముఖ్యంగా సిపిఆర్ చేసే ముందు మనం రెస్క్యూర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ చూసుకొని మనం హెల్ప్కి ఇంకొకరిని పిలిచి వెంటనే సిపిఆర్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఈ సిపిఆర్ ఎంతసేపు చేస్తాం, పేషెంట్కి మళ్ళీ తిరిగి రెస్పాన్స్ వచ్చే వరకు మనం ఈ సిపిఆర్ అనేది చేస్తూ ఉండాలి. ఒకవేళ మనం అలసిపోయినట్టయితే కనుక వెంటనే మనం మన యొక్క తోటి వాళ్ళ హెల్ప్ తీసుకొని సిపిఆర్ని మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్కి పూర్తిగా సర్క్యులేషన్ రివైవ్ అయ్యే వరకు, ROSC అంటారు, ర్యాపిడ్ ఆన్సెట్ ఆఫ్ స్పాంటేనియస్ సర్క్యులేషన్, రోజు అప్టైన్ అంటే ఆ రోజు వచ్చే వరకు కూడా మనం ఇమీడియట్ కంటిన్యూస్గా సిపిఆర్ చేస్తూనే ఉండాలి అనమాట. సిపిఆర్ చేస్తున్నప్పుడు గాలి ఆడటానికి మనం ఏం చేయాలి, మన పక్కన హెల్ప్ ఉన్నట్టయితే కనుక వాళ్ళు వెంటనే పేషెంట్ యొక్క తలని వెనక్కి బెండ్ చేసి దాన్ని హెడ్ టిల్ట్ అంటాము, అలాగే చిల్, లిఫ్ట్, ఈ రెండింటిని టెక్నిక్స్ని ఫాలో అయ్యి గాలి రెస్క్యూ బ్రీతింగ్స్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా సేఫ్టీ డివైజెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నట్టయితే కనుక, మాస్క్ లాంటివి ఉన్నట్టయితే కనుక అటువంటి వాడటం చాలా మంచిది. ఒకవేళ సేఫ్టీ డివైజెస్ లేకపోతే మాత్రం కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకుని మనం రెస్క్యూ బ్రీతింగ్ అనేది చేయొచ్చు. సిపిఆర్ చేసి రెస్క్యూ బ్రీతింగ్ కూడా చేసిన తర్వాత కూడా పేషెంట్ ఇంకా అన్కాన్షియస్ ఉన్నట్టయితే కనుక ఒక్కసారి మనం ఎయిర్వేని అబ్జర్వ్ చేయడం మంచిది. అలాంటప్పుడు నోరు ఓపెన్ చేసి ఏమైనా అడ్డుపడుతున్నాయా, బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా, వామిట్ ఏమైనా చేశారా, అటువంటివి మనం చూసుకోవాలి. అటువంటివి ఏమైనా ఉన్నట్టయితే కనుక వెంటనే దాన్ని క్లియర్ చేసి మళ్ళీ మనం రెస్క్యూ బ్రీతింగ్తో పాటు సిపిఆర్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. సిపిఆర్ని ఎట్టి పరిస్థితిలో కూడా పేషెంట్ మళ్ళీ పూర్తిగా స్లోలోకి వచ్చే వరకు, నార్మల్ బ్రీతింగ్ వచ్చే వరకు ఎట్టి పరిస్థితిలో సిపిఆర్ని మనం ఆపకూడదు. ఎప్పుడైతే మనం ఇది కంటిన్యూ చేస్తూ ఉంటాం వెంటనే మనం హెల్ప్కి అడ్వాన్స్డ్ టీమ్స్ని పిలిచి వాళ్ళు రీచ్ అయిన వెంటనే అవసరమైతే కనుక డిఫిబ్రిలేటర్ అటాచ్ చేసి, ఏఈడీస్ని అటాచ్ చేసి వాళ్ళని మనం అవసరమైతే డిఫిబ్రిలేట్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి మనం హార్ట్ని మళ్ళీ రివైవ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి సిపిఆర్ అనేది ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ ఆస్పెక్ట్. ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్లో ట్రైనింగ్, ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ట్రైన్ అవ్వడం చాలా మంచిది.